సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈ బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అండ్ అదేవిధంగా ఈ రెండో వారం నామినేషన్ సంబంధించి మీరు ఎవరికి ఓటేశారనేది కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలా కమెంట్ చేస్తేనే ఎవరికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఇక అన్అఫీషియల్ ఫ్యాన్ పోల్స్లో ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఓటింగ్స్లో ఎవరు లీస్ట్ పొజిషన్లో ఉన్నారని చూసినట్టయితే, సో ఇక్కడ మనకు నామినేషన్స్ అనేది రెండో వారం సంబంధించి స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఓటింగ్స్లో మనకు టాప్ పొజిషన్లో నిఖిల్ గారు అయితే ఉన్నారు. సో ఇప్పుడు కూడా తను 25% ఆఫ్ ఓట్స్తోని టాప్ పొజిషన్లో నిఖిల్ గారు అయితే దూసుకెళ్తున్నారు. తన ప్లేస్ని అయితే ఎవరు కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేకపోయారు. అండ్ ఇక సెకండ్ పొజిషన్లో విష్ణుప్రియ గారు విత్ 20% ఆఫ్ ఓట్స్తో అయితే ఉన్నారు గైస్. అండ్ ఇక మీరు చూసినట్టయితే స్టార్టింగ్లో విష్ణుప్రియ గారికి నిఖిల్ గారికి మధ్య మనం కంపారిటివ్లీ చూస్తే జస్ట్ 2% ఆఫ్ ఓట్స్ మాత్రమే డిఫరెన్స్ అయితే ఉండేది. ప్రజెంట్ అయితే మనకు 5% ఆఫ్ ఓట్స్ అనేది డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక నాగమణి కంటే మనకు థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. సో తిను కూడా స్టార్టింగ్ నుంచి కూడా మనకు థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. సో ఇక్కడ మనకు ఫోర్త్ పొజిషన్లో నైనిక గారు అయితే ఉండడం అయితే జరిగింది గైస్. సో ఈ 4 పొజిషన్స్ అయితే ఇప్పటివరకు అయితే స్టార్టింగ్ అంటే సెకండ్ వీక్ నామినేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎలాంటి చేంజెస్ అయితే జరగలేదు. బట్ ఇక్కడ మనకు 5th పొజిషన్ గురించి మీరు చూసినట్టయితే 5th పొజిషన్లో మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆదిత్య ఓం గారు అయితే ఉండడం అయితే జరిగింది. సీత గారు మనకు 7th పొజిషన్లో ఉండేవారు. డ్రాస్టిక్ చేంజ్ అయితే వచ్చింది గైస్. ఎందుకంటే సీత గారు ఓటింగ్స్లో చాలా బాగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. చివరికి వచ్చేసరికి తను 7th పొజిషన్ నుండి డైరెక్ట్ 5th పొజిషన్కి రావడం అనేది చాలా గ్రేట్. సో ఓటింగ్స్లో తను ప్రజెంట్ అయితే మనకు 5th పొజిషన్లో ఉంది. తర్వాత 6th పొజిషన్లో ఆదిత్య ఓం గారు, 7th పొజిషన్లో భాషా గారు అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక చివరిగా మనకు పృథ్వీరాజ్ గారు అయితే ఓటింగ్స్లో చాలా చివరిలో అయితే ఉన్నారు. నాకు తెలిసి ఈ వీక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం ఓటింగ్స్ ప్రకారం చూస్తే పృథ్వీరాజ్ గారు అయితే ఈ వీక్ అయితే ఎలిమినేట్ అవ్వడానికి అయితే చాలా ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వీక్ కావచ్చు, మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీక్ కావచ్చు, మనకు గ్రాండ్ టూర్ లాంచ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ గ్రాండ్ టూర్ లాంచ్లో మనకు 6 మెంబర్స్ అయితే హౌస్లోకి అయితే రాబోతున్నారు, కొత్త వాళ్ళు అయితే. సో దీనికి సంబంధించి కూడా ఎవరెవరు బిగ్ బాస్ హౌస్లోకి వస్తారు, ఎవరు ఎంట్రీ ఇస్తారు అనేది వాళ్ళకి సంబంధించి అప్డేట్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి చూస్తూనే ఉండండి మన ఛానల్ని. సో థ్యాంక్ యూ గైస్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.